అదేంటి తాతయ్య గారు మీరేం మాట్లాడుతున్నారు? కమలాకర్ మామయ్య గారికి మిమ్మల్ని చంపాల్సిన అవసరం ఏముంది అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే 25 క్రితం కేదార్ వాళ్ళమ్మ సుహాసిన్ని చంపింది ఆ కమలాకరే. ఆ నిజం నేను మీకెక్కడ చెప్తానోనని ఆ కమలాకర్ నన్ను చంపటానికి వచ్చాడు అని తాతయ్య చెప్పగానే ధాత్రి, కేదార్ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటారు. కిటికీ దగ్గర చాటుగా మొత్తం వింటున్న యువరాజ్, కమలాకర్ కూడా ఈ విషయాలన్నీ వింటూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు తాతయ్య? బాబాయి మా అమ్మ ప్రాణాలు తీయటం ఏంటి? ఎందుకు అని కేదార్ అడుగుతూ ఉంటారు. పంతంతో పరువు పోతుందని మీ అమ్మ ప్రాణాలు ఆ కమలాకరే తీసేశాడు కేదార్ అని తాతయ్య మరొకసారి కన్ఫర్మ్ చేయటంతో కేదార్ కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. కమలాకరే కేదార్ వాళ్ళమ్మ సుహాసిన్ని చంపాడనడానికి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని తాతయ్య చెప్పటంతో యువరాజ్, కమలాకర్ మరింత షాకింగ్గా కిటికీ దగ్గర నుంచి వింటూ ఉంటారు. ఏంటా సాక్ష్యం తాతయ్య గారు మాకివ్వండి అని ధాత్రి అడగటంతో ఒక లాకర్లో ఉన్న ఏదో ఒక పాత బుక్కుని తీసుకువచ్చి ధాత్రి కేదార్ చేతిలో పెడతారు. ధాత్రి దానిని మొత్తం ఓపెన్ చేసి అందులో ఉన్నదంతా కూడా చదువుతూ ఉంటుంది. ఆ బుక్కు మొత్తం చదవటంతో కమలాకరే సుహాసిన్ని చంపాడని సాక్ష్యాలు దొరికిపోతాయి. ఇక కేదార్ అయితే చాలా ఉగ్ర రూపంతో, కోపంతో పదధాత్రి వెంటనే వెళ్దాం అని చెప్పడంతో ఇద్దరు బయలుదేరి ఇంటికి వస్తారు. కమలాకర్, మిస్టర్ వజ్రపాటి కమలాకర్ మర్యాదగా బయటికి రా అని కేదార్ అరుస్తూ పిలుస్తూ ఉంటే ఏంటి కేదార్ ఇలా మాట్లాడుతున్నారు అని ఏవో డాక్యుమెంట్స్ చూసుకుంటున్న కౌశికి, సుధాకర్ బయటికి వస్తారు. ఇక కమలాకర్ అయితే చాలా పొగరుగా, గర్వంగా, స్టైల్గా వస్తూ ఉంటాడు. అంటే ఈ లోపలే సాక్ష్యాలని నాశనం చేసేసాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.